సందీప్ గారికి వాళ్ళ నాన్న హెల్త్ బాగాలేదని వాడు చెన్నైలో ఉన్నాడుగా. వాడిని ఇబ్బంది పెట్టకూడదు. నన్ను గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. తిరుపతిలో గంజాయి స్మగ్లింగ్ పైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి అలాగే ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యం. అందుకే హిందూ సంఘాలు ఈరోజు పెద్ద ఎత్తున కథం తొక్కాయి. మండపం వద్ద 1001 టెంకాయలు కొట్టి ఆ స్వామివారిని విగ్రహం ముందు ఒక నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ శాంతివచ్చు గంజాయి సంస్కృతిని పెంచి పోలీసులు ప్రస్తుతం ప్లకార్డులు పట్టుకుని టెంపుల్ సిటీ తిరుపతిలోను అలిపిరి గరుడ విగ్రహాలు తిరుపతి లోపల వెలుగు చూస్తామంటే ఇంతకంటే మరొకటి లేదు. మీరు ప్రోత్సహించాల్సింది. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ప్రపంచ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాన్ని, ప్రపంచ హిందువుల ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి ఈ పవిత్ర క్షేత్రాన్ని గత 5 సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం ముందు ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది వ్యాపార కేంద్రంగా మార్చి భ్రష్టు పట్టించి వెంకటేశ్వర స్వామికి లేనిపోని నిందలు అపచారాలు చేసి ఈ ధార్మిక క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మరల్చి పూర్తిగా ఇక్కడ ఉండేటటువంటి స్థానికంగా ఉండేటటువంటి భూమాన కరుణాకర్ రెడ్డి వారి బ్యాచ్ మొత్తం కూడా టిక్కెట్ల వ్యాపారం రకరకాల వ్యాపారాలు చేసి పూర్తిగా దేవస్థానాన్ని భ్రష్టు పట్టించారు. ఇది జగమెరిగిన సత్యం. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళి అడిగినా కూడా చెప్పే వాస్తవ విషయం ఇది. అటువంటి క్షేత్రాన్ని పాడు చేయడమే కాకుండా ఈరోజు భూమాన కరుణాకర్ రెడ్డి గంజాయి వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ తిరుపతిలో వారి కుమారుడు అభినయ్ రెడ్డి తల్లిదండ్రులు ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పూర్తిగా తిరుమల క్షేత్రాన్ని ఏ విధముగా దీన్ని పాడు చేయాలి, హిందువులకి దూరం చేయాలి, ప్రపంచ స్థాయిలో తిరుపతికి చెడ్డ పేరు ఏ విధముగా రావాలి, యువతని పాడు చేయాలి, ఈ దేశానికి ఏదైతే వెన్నుముకగా ఉండే యువతని నిర్వీర్యం చేసే కుట్ర గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గంజాయి వ్యాపారాన్ని పెంచి పోషించారు. ఇది రాష్ట్రంలో జరిగింది. ఇది జగమెరిగిన సత్యం. రాష్ట్రంలో జరిగినటువంటి గంజాయి వ్యాపారం ఒక ఎత్తు అయితే ఈరోజు తిరుపతిలో కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గంజాయి వ్యాపారాన్ని ప్రోత్సహించి మొత్తం కాలేజీలో ఆవరణలో కోడలలో ఈ గంజాయి వ్యాపారంతో యువతని మత్తులో ముంచి రాబోయే రోజుల్లో తిరుపతికి వచ్చే యాత్రికుల మీద మత్తులో దాడులు చేయించి తిరుమలకి మచ్చ వచ్చేటట్టుగా తిరుమల క్షేత్రంలో గంజాయి తాగి భక్తుల మీద దాడి చేశారంటే వెంకటేశ్వర స్వామికి చెడ్డపేరు రావాలి. ఇది వీరి ఎజెండా. హిందువులకి క్షేత్రాన్ని దూరం చేయాలి. వెంకటేశ్వర స్వామి మీద ఉండే పవిత్రమైన భావన ప్రపంచవ్యాప్తంగా మసకబారిపోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి ఎజెండా. దానికి ఇక్కడ స్థానికంగా ఆయనకు ప్రతినిధిగా ఇక్కడ ఉండేటటువంటి ఈయన కరుణాకర్ రెడ్డి వారి కుమారుడు దీన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం బేషరతుగా వీరి మీద మీరు పీడీ యాక్టే పెడతారు, లేకపోతే స్మగ్లింగ్ యాక్టే పెడతారు, మాదక ద్రవ్యాల యాక్టే పెడతారు. వీరిద్దరిని కూడా ఖచ్చితంగా శిక్షించాలని ఈరోజు తిరుపతి ప్రజలు చాలామంది మనో ఆవేదన చెందుతున్నారు. అదే కాకుండా ఈరోజు కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అని చెప్పుకొని సిగ్గు లజ్జ లేకుండా ఈ టీటీడీ క్షేత్రంలో మీరు ఉంటుండగా లడ్డూ కల్తీ చేసి తిరుమలలో అనేక అపచారాలు చేసి చివరికి మద్యం బాటిల్ కూడా
కొండపైన పెట్టి మీరే పెట్టించి కూటమి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి, హిందువులకి అయోమయం చేయడానికి అనేక దీనాతి దీనమైన నీచమైన కుట్రలు చేశారు. ఇవన్నీ బహిర్గతం అయిపోతున్నాయి. చాలదాని గుండెలు మండిపోయి రోజుకొక అపనిందలు, రోజుకొక నేరారోపణలు, రోజుకొక స్వామివారి మీద అపచారాల్ని ప్రచారం చేసి టీటీడీ మాజీ చైర్మన్ అని వాడుకుంటూ చాలా అపచారం చేస్తున్నారు. ఇది ముక్త కంఠంతో హిందూ సమాజం ఖండిస్తున్నది. మీకు ఏ హక్కు ఉన్నది టీటీడీ మాజీ చైర్మన్ అని చెప్పుకోవడానికి? కాబట్టి వెంటనే ఆ చైర్మన్, మాజీ చైర్మన్ అనేటువంటి మాటని విరమించుకొని వారు చేసినటువంటి తప్పులకి హిందూ సమాజానికి రేపు తెల్లవారిలోగా క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా రానున్నటువంటి కార్యాచరణ భయంకరంగా ఉంటుందని కరుణాకర్ రెడ్డి కుమారులకు హెచ్చరిస్తున్నామండి. నమో వెంకటేశాయ. అయ్యా, మీ అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ఆ కాలకేయుల ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాల్లో చేయని అపచారాలు, అరాచకాలు లేవు. దాని కొనసాగింపుగా ప్రజలు వాళ్ళని పారదోలి టీమ్ 11 అని 11 మందికి పరిమితం చేశారు. అయినా కూడా ఆ పాత వాసనలు పోనీయకుండా కొంతమంది ఈ వైసీపీ లీడర్లు కాలకేయుల్లాగా ప్రవర్తిస్తూ, ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం మన తిరుపతిలో కూడా ఈ గంజాయి డ్రగ్స్ వ్యాపారం చేస్తూ వాళ్ళ ధన దాహానికి యువతని, భక్తులని బలి చేస్తున్నారు. వాళ్ళ ధనదాహానికి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మసకబారుస్తూ దానివల్ల వెంకటేశ్వర స్వామికి, భక్తులకి మనోవేదన కలిగిస్తూ హిందూ బంధువులకి, సనాతన ధర్మానికి తీరని నష్టం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో తిరుపతి ప్రజలందరూ కూడా మేల్కొని ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారిని, వాళ్ళ కుమారుడు అభినయ్ రెడ్డి గారిని తిరుపతి నుంచి బహిష్కరించాలని, ఇలాంటి వారి మీద పీడీ యాక్టులు, డ్రగ్ యాక్టులు కాదండి, దేశద్రోహ నేరాలు పెట్టాలి. ఎందుకంటే యువతను నిర్వీర్యం చేస్తూ సనాతన ధర్మాన్ని ఎవరైతే పాడు చేస్తున్నారో అలాంటి వాళ్ళ మీద తప్పకుండా దేశద్రోహం కేసు పెట్టాలి. ఇలాంటి కేసులు పెట్టి ఓన్లీ పీడీ యాక్టులతో కుదరదు. దానికని తెలుగు ప్రజలు, అలాగే తిరుపతి ప్రజలు కూడా ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారిని, వాళ్ళ కుమారుణ్ణి, ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అందరిని కూడా ఈ తెలుగు పార్టీ నుంచి, ఇక్కడి నుంచి తెలుగు దేశం మొత్తం కంప్లీట్ ఆంధ్ర రాష్ట్రం నుంచి వాళ్ళని పారదోలి లండన్ పంపిస్తే కనుక మనం సుఖంగా ఉండము. నమో వెంకటేశాయ.